హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అగ్రజ టౌన్‌షిప్ నందు రెడ్డి హాస్టల్ భవన నిర్మాణం జరిగిందండి. ఇప్పుడు ఆ హాస్టల్‌లో వచ్చేసి స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు. ఈ హాస్టల్ చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందండి. ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో నేను మీకు షేర్ చేశాను. హాస్టల్ భవనం ప్రారంభోత్సవం. ఇప్పుడిక ఇదంతా కూడా ఫుల్‌ఫిల్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆఫీస్ రూమ్. ఇక్కడొచ్చేసి రెడ్డి హాస్టల్ భవన సభ్యులున్నారండి. మన రెడ్డి బంధువులందరూ కూడా అంతే, పెద్దవాళ్ళందరూ ఎంతో కష్టపడితే ఈ రెడ్డి హాస్టల్ భవనం అనేది ఇంత అందంగా రూపుదిద్దుకుందండి. ఇది మనకి ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా జరగాల్సింది ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హాస్టల్ భవనం. ఇంకా మనం పిల్లలు ఉండే ప్లేస్కి వెళ్దామండి. అన్నీ అన్ని రూమ్స్ కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి కిచెన్, అంటే ఇది ఇప్పుడు టెంపరరీ కిచెన్ అండి. మనకు వచ్చేసి కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక రూమ్లో కిచెన్ ఏర్పాటు చేయటం జరిగిందండి. మన రెడ్డి బంధువులలోనే ఉన్నటువంటి ఆర్థికంగా కొద్దిగా వీక్ ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి సదుపాయాలు కల్పించడం అనేటి ఆలోచన అద్భుతం అండి. ఇక్కడొచ్చేసి స్టడీ రూమ్ చూస్తున్నారు కదా, ఇది నేను ఈవినింగ్ టైం వెళ్ళానండి ఇక్కడికి, హాస్టల్‌కి. ఇంకా పిల్లలందరూ కూడా స్కూల్స్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తీసుకొని మరి ఇక్కడ స్టడీ రూమ్‌లో కూర్చున్నారు. ఇక్కడ ట్యూషన్ మాస్టర్‌ని కూడా మన రెడ్డి సంఘం సభ్యులు ఏర్పాటు చేయటం జరిగిందండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ చైర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అంతా కూడా డొనేటర్సే ఉన్నారు. స్టడీ రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి. ఇది వచ్చేసి ఇంకా పిల్లలు పడుకునేటటువంటి హాస్టల్ రూమ్. ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ అన్నీ కూడా మనకు గౌరవనీయులు శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య గారు డొనేట్ చేయడం జరిగిందండి. ఇంకా ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా ఇలాంటి బెడ్స్ అనేవి ఇంకా మనకి శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొవైడ్ చేస్తామని మాట ఇచ్చున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారండి. మనం ఎవరం వెళ్ళినా కూడా మనల్ని విష్ చేయటం కానీ మనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ లాకర్స్ కూడా పిల్లలకి ప్రొవైడ్ చేశారు. అలా మనం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణంలోని అగ్రజ టౌన్‌షిప్‌లో ఉన్నటువంటి రెడ్డి హాస్టల్ భవనం నందు ఉన్నామండి. మనం ఇనాగ్రేషన్ వీడియో అయితే చూసాము. చాలా అత్యద్భుతంగా జరిగింది ఆ ప్రోగ్రామ్ అంతా కూడా. మన పెద్దలందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష బృందం అంతా కూడా ఎంతో హెల్ప్ చేసి ఆ ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రెడ్డి హాస్టల్ భవనం నందు మన రెడ్డి పిల్లలు అంటే విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారండి. దాని గురించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ మనం పెద్దల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు ఈ హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పటివరకు ఎంతమంది గ్యాదర్ అయ్యారు? ఇప్పటి వరకు 14 మంది బాయ్స్, ఒక గర్ల్ ఇక్కడ చదువుతున్నారు. టోటల్ 16 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. వారు వివిధ స్కూళ్ళల్లో చదువుతున్నారు. విద్యార్థి స్కూల్లో మరియు రెసిడెన్స్‌లో శ్రీ చైతన్యలో వాళ్ళు చదువుతున్నారు. మనం ఇక్కడ హాస్టల్లో పిల్లలకు ఫుడ్ సంబంధించినటువంటి సౌకర్యం మనం ఇక్కడ అరేంజ్ చేశాము. పిల్లలకు అట్లనే ప్రతిరోజు మార్నింగ్ వాళ్ళకు వ్యాయామము మరియు యోగా క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతున్నది. అలాగే సాయంత్రం పిల్లలకు గేమ్స్ మరియు అలాగే ట్యూషన్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి మనం హాస్టల్ వసతి అంటే ఫుడ్ అకామిడేషన్ ప్లస్ ఫుడ్ అవన్నీ కూడా ఉచితంగా ఉచితంగా అందించబడుతున్నది. ఎవరైతే రెడ్డిల పిల్లలు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు విద్యని ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతోని ఇక్కడ మనం హాస్టల్ని ప్రారంభించడం జరిగింది. దీనికి
ప్రారంభించిన తర్వాత చాలామంది దాతలు ఒక్కొక్కరు 50,000 ఇవ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. ఇంకా చాలామంది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే కొందరు మన హాస్టల్ కూడా వచ్చి 50,000 రూపీస్ హాస్టల్ ఖర్చు కూడా ఇచ్చి పోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు? పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టీవీ, ఫోన్ నుంచి చాలా దూరంగా ఉంచుతున్నాం పిల్లల్ని. ఓన్లీ శారీరక వ్యాయామము మరి ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీసే ఇక్కడ చేయబడతాయి. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండడానికి ఆట వస్తువులు, యోగా క్లాసులు కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పిల్లలు స్కూల్స్‌కి వెళ్ళొస్తారు కదా సార్? హ్మ్. వచ్చిన తర్వాత ఎక్స్‌ట్రా స్టడీ క్లాసెస్ లేదంటే ట్యూషన్ క్లాసెస్ అట్లాంటివి కూడా ప్రొవైడ్ అవునవును. చేస్తున్నారు. ఓకే. అవును. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత ఒక 1 అవర్ వాళ్ళు ఆటలు ఆడుకున్న తర్వాత మనం ఇక్కడ ఆహ్, వాళ్ళకు ఇక్కడ ట్యూషన్ టీచర్ కూడా మనం అరేంజ్ చేసినాము. వాళ్ళు రెగ్యులర్‌గా మ్యాథ్స్, ఫిజిక్స్ సంబంధించినటు హార్డ్ టాపిక్ మీద పిల్లలకు మంచి అవగాహన కల్పించేటటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయబడ్డాయి. అది కూడా మన రెడ్డి బంధువుల సహకారంతోనే మన రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ బాడీ ఏదైతే ఉన్నదో వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఫండింగ్ అంతా రెడ్డి బంధువులే భరిస్తున్నారు. వసతి గృహంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సర్వీస్లో ఉన్న టీచర్స్ కానీ, రిటైర్డ్ అయిన టీచర్స్ కానీ ఇక్కడ వాళ్ళకి సబ్జెక్టు బోధన చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కొంతమంది ముందుకొచ్చారు కూడా. కాకపోతే వాళ్ళకి ఇంకా సర్వీస్లో ఉండడం వల్ల సాయంత్రం వచ్చాక తీరిక లేక అట్లా కొంతమంది రావడం లేదు. కానీ వారంలో ఒక్కసారైనా, ఒక గంట అయినా సర్వీస్లో ఉన్న టీచర్సు తమ సమయాన్ని కేటాయిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటికైతే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు. పిల్లలకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేస్తున్నారు. అలాగే రెగ్యులర్గా ట్యూషన్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఆయన కూడా మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ ఇవన్నీ కూడా పిల్లలకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తూ ఉన్నాడు. అలాగే మిగతా మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన కమ్యూనిటీ వాళ్ళు మన కమ్యూనిటీని అప్గ్రేడ్ చేయడానికి ఈ రోజులలో కాంపిటీషన్ బాగా, పోటీతత్వం బాగా పెరిగింది. కాబట్టి మన పిల్లల్ని మనం బాగా మెరిట్లో ఉండే స్టూడెంట్ల లాగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెరిట్లో ఉంటే తప్ప మనకు ఉద్యోగ అవకాశాలు ఏవి దొరికేటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి హాస్టల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రిటైర్డ్ టీచర్స్, సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా వచ్చి మరింత సేవలు అందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫండ్స్ రేజింగ్ కోసం రెడ్డి బంధువులందరూ కూడా తమ యొక్క పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పుట్టినరోజు జరిపినట్టు ఉంటుంది. అట్లాగే విద్యార్థులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్లకు మరి ప్రతి పుట్టినరోజు సందర్భంగా 3,000, 5,000 అట్లా డొనేషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా విద్యార్థులందరికీ కూడా మనం చేయూత అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి హాస్టల్ కూడా ప్రతి నెల లెక్కలన్నీ కూడా అకౌంట్స్ అన్నీ ఎప్పటికప్పుడు ప్రతి నెల చివరి రోజున వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రూప్లో లెక్కలు కూడా అన్ని సమాచారం కూడా అందిస్తున్నాం. కాబట్టి ఎలాంటి అవగాహన రాహిత్యం లేకుండా మరి ఫైనాన్షియల్గా పూర్తి పారదర్శకతతో ఈ హాస్టల్ను నడిపిస్తున్నాం. కాబట్టి మీరందరూ మరింత పారదర్శకత కోరినట్లయితే, మీరు మీటింగ్లకు వచ్చినట్లయితే అన్ని విషయాలు కూడా తెలియజేయబడతాయి. కాబట్టి ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా కేవలం సభ్యులే కాకుండా ఇతర వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలి. అట్లాగే మిగతా రెడ్డి బంధువులందరూ కూడా ఈ మీటింగ్లకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. రెడ్డి హాస్టల్ లో ఒక నిధిని ఏర్పాటు చేసి దాన్ని కొంతకాలానికి 10 సంవత్సరాలకు కానీ 20 సంవత్సరాలకు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే వడ్డీతోటి ఈ హాస్టల్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో మెంబర్షిప్ పుస్తకాలను కూడా ప్రింట్ చేయించి ప్రతి ఆదివారము 5 దాతల దగ్గరికి వెళ్ళడం జరుగుతున్నది. ఆ విధంగా జూలై నెలలో ప్రారంభించి జూన్ నెల చివరి వారం నుండి ప్రారంభించి ఇప్పటి వరకు 20 మంది దాతల ద్వారా సేకరించడం జరిగింది. మొత్తం దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు నిధులు జమ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి
వాటి వడ్డీ ద్వారానే హాస్టల్ భవిష్యత్తులో కొనసాగాల అన్న ఉద్దేశంతో నిధి సమీకరణ కొరకు ఈ విధంగా ప్రతి ఆదివారం నాడు ఆ హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో 4 లేదా 5 సభ్యులం కలిసి దాతల దగ్గరికి వెళ్ళడం జరుగుతున్నది. 50,000 ది మెంబర్షిప్ సభ్యత్వ రుసుముగా కమిటీ జనరల్ రెడ్డి సంఘము తర్వాత హాస్టల్ నిర్వహణ కమిటీ సభ్యులు అందరం కలిసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు సభ్యత్వం ద్వారా వచ్చినటువంటి ఫండ్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ కూడా తెరవడం జరిగింది. అదేవిధంగా విదేశాల నుంచి కూడా మనకు డబ్బు వస్తుంది కాబట్టి పాన్ కార్డును కూడా మన రెడ్డి హాస్టల్ పేరు మీద పాన్ కార్డు కొరకు అప్లై చేసి పాన్ కార్డును కూడా మనం పొందడం జరిగింది. భవిష్యత్తులో ఎంప్లాయీస్ అందరు ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్లో ఐటీకి మినహాయింపు ఉంటుంది విరాళాలు ఇచ్చినట్లయితే. ఆ విరాళాల కొరకు కూడా మనం బ్యాంక్ వాళ్ళతో సంప్రదించి ఏమేమైతే అవసరం ఉంటాయో వాటికి కూడా తగిన చర్యలు తీసుకోవడానికి మన రెడ్డి హాస్టల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కృషి చేయడం జరుగుతున్నది. ఈ విధంగా మరి అంతేకాకుండా ఈ ఫండ్ రైజింగ్ చేసి రెడ్డి బంధువులలో ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలందరికీ ఉచితంగా విద్య అందించడానికి విదేశాల నుండి కూడా నిధులు సేకరించడానికి ఎన్ఆర్ఐల యొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అది జూలై మాసంలోనే ప్రారంభించి విరాళాలు కూడా ఎన్ఆర్ఐల ద్వారా కూడా సేకరించి మన హాస్టల్ అకౌంట్లో జమ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా ముందుకు పోతున్నాం. హాస్టల్లో భౌతిక వసతులు భౌతిక సౌకర్యాల కల్పన అంతా కూడా జనరల్ రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళే చూసుకుంటున్నారు. మన అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి బంధువులందరూ కూడా జనరల్ రెడ్డి సంక్షేమ సంఘానికి మనం కృతజ్ఞతమై ఉండాలి. ఎందుకొరకంటే వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు రెడ్డి బంధువులలో ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు చెందిన ఇప్పుడు ఈ సంవత్సరం 16 మంది విద్యార్థులు మన దగ్గర ఉచితంగా విద్యను పొందుతున్నారంటే అదంతా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా మన జనరల్ రెడ్డి సంక్షేమ సంఘానికే వెళ్తుంది. వాళ్ళు ఆ రోజు గత 15 సంవత్సరాలుగా తిరగని ఇల్లు లేదు. రాజకీయ నాయకుల గడపను ఎన్నోసార్లు తిప్పడం జరిగింది. వాళ్ళ కృషి ఫలితంగానే ఈరోజు మేము హాస్టల్ నిర్వహణ కమిటీ ద్వారా ఈ సేవలు అందించగలుగుతున్నాము. కాబట్టి వాళ్ళ సేవలు చిరస్మరణీయంగా ఆదిలాబాద్లో రెడ్డి సంఘం ఉన్నన్ని రోజులు కూడా వారి పేర్లు ఉంటాయి. వాళ్ళ కృషిని ఎవరు మర్చిపోము. అందరికీ రెడ్డి బంధువులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి రెడ్డి హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఇంతకు ముందు హాస్టల్ రూమ్ కి వెళ్ళొచ్చాను. స్టడీ రూమ్ కూడా చాలా బాగుంది. ఇంకా నాన్న హాయ్. ఎట్లుంది మీకు హాస్టల్? ఎట్లుంది? 1 month అవుతుంది వచ్చి? 1 month అవుతుందా? ఎట్లుంది హాస్టల్ ఫుడ్ అంతా? అన్ని ఫెసిలిటీస్ బాగుంది. అట్లుంది చెప్పు. ఇప్పుడు బాగుంది హాస్టల్ కి మేడం, వచ్చిన హాస్టల్. నుంచి 1 month అవుతుంది మేడం. మేము దీపాయి కూడా మా విలేజ్. హాస్టల్ బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. విద్యార్థి స్కూల్ నాది. సార్లు అందరు బాగా చెప్తున్నారు. ట్యూషన్ స్కూల్ కి వెళ్ళి వచ్చిన ట్యూషన్ ఉంటున్నది, యోగా ఉంటున్నది. మళ్ళీ 5:30కి ప్రొద్దున టైం టు టైం ఫుడ్ ఉంటున్నది. ఫుడ్ బాగుందా? అన్ని బాగుంది. బాగుందా? ఎట్లా వెళ్తావు నువ్వు స్కూల్ కి? ఆటోలో వెళ్తాం. ఆటోలో వెళ్తావు. నా పేరు వర్షిత్ రెడ్డి, నేను లోకల్ ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఓకే. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. స్కూల్ కి వెళ్తాం, వచ్చా అంటే ట్యూషన్ ఉంటుంది. ఎన్ని డేస్ అవుతుంది హాస్టల్ కి? 1 week అయింది. 1 week అయిందా? 5:30కి ప్రొద్దున యోగా ఉంటది. యోగా చేసాం, ఫ్రెష్ అప్ అవుతాం, తింటాం, స్కూల్ కి వెళ్తాం టైం టు టైం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందా? డైలీ వేరే వేరే ఉంటాయా? ఫుడ్ బాగుంది. ఆఫ్టర్నూన్ బాక్స్ తీసుకెళ్తారా? లంచ్ కట్టిస్తాను. బాక్స్ పెట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే. హర్షవర్ధన్, నాది రామాయరాంపూర్. నేను రామాయరాంపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఈ హాస్టల్లో నెల రోజులు అవుతున్నది. ఈ హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. నేను రెజోనెన్స్ స్కూల్లో చదువుతున్నాను, గ్రేడ్ 6th. పొద్దున 5:30కి మాకు సార్లు వచ్చి యోగా చెప్తారు. మళ్ళా టైం టు టైం స్కూల్కి వెళ్తాము. ఇక్కడ చాలా బాగున్నది, మీరు కూడా ఇక్కడికి రావచ్చు. అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు ఖ్యాతం అనురాగ్ రెడ్డి. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా ఊరు పేరేమో మేడిగూడ, మా మండలేమో సాత్నాల, మా జిల్లానేమో ఆదిలాబాద్. నేను రెసిడెన్స్ వరల్డ్ స్కూల్ విద్యార్థిని.
ఏ క్లాసు? క్లాస్ ఏ క్లాసు? నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. కళ్యాణ్ అఖిల్ రెడ్డి. నేను చదువుకుంటున్న రెసిడెన్షియల్ స్కూల్ వరల్డ్ స్కూల్లో నేను 10వ తరగతి. ఇక్కడ హాస్టల్ మంచిగా ఉన్నది. ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడికి రావాలి. మన ఇల్లు తీరున్నది. రెడ్డి హాస్టల్ మహిళా కమిటీ సభ్యులు ఉన్నారండి. ఇప్పటి వరకైతే మనం అంతా కూడా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు మండల తాంటి ఉంది. డీటెయిల్స్ ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పబోతుంది. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. రెడ్డి బంధువులందరికీ రెడ్డి హాస్టల్ కమిటీ మెంబర్గా నా యొక్క నమస్సుమాంజలు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం మనము హాస్టల్ భవనము నిర్మాణం పూర్తి చేసుకొని రెడ్డి హాస్టల్ని ప్రారంభించడం జరిగింది. హాస్టల్లో పిల్లలు మగపిల్లలు 15 మంది వరకు చేరడం కూడా జరిగింది. వివిధ స్కూళ్ళలో వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. ఈ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెట్టాలని అందరి యొక్క నిర్ణయము. ఈ హాస్టల్లో వచ్చే సంవత్సరం నుండి గర్ల్స్ కొరకు కూడా హాస్టల్లో వసతి కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఏర్పాటు చేసినప్పుడు మొదట్లో కిచెన్ ఐటమ్స్ కానీ లేదా అత్యవసరమైనటువంటి వాటర్ ప్యూరిఫైయర్ కానీ, కుక్కరు, గ్యాస్ స్టవ్, తర్వాత కుర్చీలు, తర్వాత స్టడీ చైర్స్, ఆ తర్వాత వంట పాత్రలు, ఇవన్నీ కూడా మన రెడ్డి మహిళా సభ్యులందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈ వేదిక నుండి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతంలో మనం రెడ్డి భవనంకు మహిళల చిట్టి నడుపుకొని దాని ద్వారా వచ్చినటువంటి కొంత అమౌంట్ని మనము ఇవ్వడం జరిగింది. ఇందులో మొక్కలు నాటే కార్యక్రమం కానీ మున్ముందు మీ అందరి సహకారం ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఒక మహిళల చిట్టి నిర్వహించాలని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇక్కడ మనకి సందీప్ రెడ్డి సార్ వాళ్ళ అబ్బాయిది ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందండి. రెడ్డి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరి ఆధ్వర్యంలో ఎంతో హ్యాపీగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఇక్కడ ఉండరండి. ఎక్కడ ఉంటారు సార్? యునైటెడ్ స్టేట్స్ లో ఉంటారు. అయినా కూడా సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, పిల్లలకి ఏమన్నా గిఫ్ట్స్ అట్లా తెచ్చారా, లేదంటే అన్నదానం అట్లా చేస్తున్నారా? అన్నదానం చేశాను, స్వీట్ తెచ్చాను, ఒక మొక్కను ప్రజెంట్ చేశాను. మన రెడ్డి హాస్టల్ గ్రీనరీగా ఉండాలని మొక్కను కూడా పెట్టాం. మై డియర్ రెడ్డి స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మరి మీరు ఈ రెడ్డి భవనంలో వచ్చి మొదటి బ్యాచ్ మీ విద్యాభ్యాసం కోసం ఇక్కడ ఉంటున్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, రేపటి రోజు మన రెడ్డి వర్గం యొక్క పరువు, ప్రతిష్ట, పేరు అన్నీ కూడా మీరు నిలబెట్టే వాళ్ళు కావాలని నేను ఆశిస్తున్నాను. మా అబ్బాయి కూడా మరి మీలాగే చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మరి మీ అందరి ఆశీస్సులతో ఉద్యోగ ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక మంచి బహుమతితో వస్తాను. మరి రెడ్డి హాస్టల్ యొక్క నియమ నిబంధనలన్నీ పాటిస్తూ క్రమశిక్షణతో ఉంటూ హాస్టల్కి, మేనేజ్మెంట్కి, ముఖ్యంగా మన జాతికి మీరు మంచి పేరు తేవాలి. కాబట్టి ఇది అందరి రెడ్డి బంధువుల యొక్క ఒక కళ, ఒక ఆశయం. ఎందుకంటే రేపటి మన వారసులకు ఒక మంచి భవిష్యత్తుని, విజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో మనం ఈ రెడ్డి హాస్టల్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇలా మీతో గడుపుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
ఈ అవకాశం ఇచ్చిన హాస్టల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. మరి మన రెడ్డి సంఘం యొక్క కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తుంది శిల్పారెడ్డి గారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తను చేసే వీడియోలన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇదండి మన రెడ్డి హాస్టల్ భవనంలో జరిగినటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సందీప్ రెడ్డి సార్ వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరిపేసి ఇంకా ఒక మొక్కను కూడా ప్రజెంట్ చేయడం జరిగిందండి. అలానే దామందరి వాస్తవ్యులు దీపారెడ్డి కూడా రెడ్డి భవనానికి కొంత అమౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా చాలా హ్యాపీగా జరిగిందండి ఈ ప్రోగ్రాం అంతా కూడా. ఇదండి మన రెడ్డి హాస్టల్ భవనం గురించినటువంటి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలా హాస్టల్ ఉందని చాలామందికి తెలియాలండి. అందరు పిల్లలు కూడా, అంటే ఎవరైతే డిజర్వ్ అవుతారో వాళ్ళు ఈ హాస్టల్లో జాయిన్ అవ్వాల్సిందే. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.